ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో నేను ఈ వీడియోలో నాకున్న చాలా డౌట్లు తెలుసుకుందాం అనుకుంటున్నాను. బికాజ్ ఈ వీడియో నాకు పర్సనల్, నాకే చాలా ఇష్టం. లైఫ్ లో ఒక్కసారైనా మానస్ సరోవర్కి వెళ్ళాలి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ మీరు అన్నారు ఇందాక నార్మల్ డిస్కషన్ లో ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడికి వెళ్ళడానికి అని చెప్పేసి. రైట్ ఏజ్ ఏదంటారు మీ దృష్టిలో, మీకున్న ఎక్స్పీరియన్స్ లో ఏంటి ఆ ప్రిపరేషన్స్ ముందు చెప్పండి సార్. హెల్త్ పరంగా బాగా ఫిట్ ఉన్నప్పుడు ఈ యాత్ర చేయాలండి. ఓకే. లేదు ఒకవేళ మనకి అప్పుడు మనం జాబ్స్ లో ఉన్నాము, లేకపోతే బిజినెస్ లో బిజీగా ఉన్నాము, కొన్ని బర్డన్స్ అన్ని తీర్చుకున్న తర్వాత మనం ఈ యాత్ర చెయ్యాలి అనుకుంటే మాత్రం ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. ఒక 4 months బిఫోర్ నుంచే ప్రతిరోజు వాకింగ్ చేయాలి. ఒక 1 hour వరకు వాకింగ్ చేయాలి. తర్వాత డైలీ యోగా చేయాలి. ఎనీ ఏజ్ ఆఫ్ పీపుల్, ఎనీ ఏజ్ ఆఫ్ పీపుల్ ఎనీ ఏజ్ ఆఫ్ పీపుల్. సో ఎవరైనా సరే, ఇప్పుడు ఎందుకంటే 40 years లో ఉన్న వాళ్ళు మేము హెల్త్ గా ఫిట్ ఉన్నామని చెప్పని చేసి పైకి కనపడుతూ ఉంటారు. బట్ లోపల ఎలా ఉన్నారు అనేది మీరు ఎప్పుడైతే ఈ ఎక్సర్సైజులు చేసి వాకింగ్ చేసి మీరు ఫిట్ అవుతారో అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. సో మీరు ఎలా ఉన్నారు అనేసి. సో అందుకు కాబట్టి ఎవరైనా సరే మానస సరోవర యాత్రకు రావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ఒక 4 months బిఫోర్ నుంచే ఇప్పుడు మనం అనుకున్న విధంగా అన్ని ప్రాక్టీస్ చేయాలండి. సో ఇవన్నీ చేయడం వల్ల హెల్త్ పరంగా బాగా ఫిట్ అవుతారు, అలాగే యంగ్ అండ్ ఎనర్జెటిక్ కూడా అవుతారు అనమాట. ఓకే, అంటే కరెక్ట్. అంటే మీరు ఇన్ని ఇయర్స్ గా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, చాలా మందిని చూసుంటారు. మీ దృష్టిలో కరెక్ట్ ఏజ్ ఏది సార్ ఆ యాత్రకి వెళ్ళి ఓకే ఫిట్ గా ఉండి ఉన్న ఏజ్? వెళ్ళొచ్చండి, ఏజ్ కి సంబంధం లేదు యాత్రకు. మానస సరోవర యాత్రకి ఈవెన్ 65-66 years వచ్చిన వాళ్ళు వచ్చినా కూడా ఫిట్ గా ఉన్నారు. 30 years నుంచి 35 years వాళ్ళు వచ్చిన సింగిల్ లేడీస్ కానీ సింగిల్ జెంట్స్ అంటే అన్మ్యారీడ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. సో ఇది మనకు ఎగ్జాక్ట్లీ అండి, ఏజ్ కి మ్యాటరే కాదు. మానస సరోవర యాత్ర అనేది మనకి ఫిట్నెస్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఫిట్ గా ఉన్న వాళ్ళు 65-70 up to 70 వరకు మనకు మాక్సిమం అనమాట. 70 దాటితే మనకు పర్మిషన్స్ లేవు వెళ్ళడానికి. సో కాబట్టి ఇప్పుడు మనం అంటూనే ఉంటారు, పూర్వం చాలా మనకు మంచిగా ఫుడ్ తినేవాళ్ళు, బాగా ఫిట్ గా ఉండేవాళ్ళు, హెల్త్ గా ఉండేవాళ్ళు అని చెప్పనేసి. సో అలాంటి వాళ్ళు వచ్చినా అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. సో ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం 20-25 years ఏజ్ ఉన్న వాళ్ళు వచ్చినా కూడా అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడ్డారనమాట. సో ఎక్కువగా ఈ మానస సరోవర యాత్ర వెళ్ళాలి అనుకుంటే ఈ ప్రొసీజర్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. హెల్త్ పరంగా బాగా ఫిట్ ఉండాలండి. సో ఇలా ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకున్నటువంటి టూర్ ఏదైతే ఉందో 13 nights 14 days ఉంటుందండి. సో ఈ 14 days కూడా వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా, చాలా ఆనందంగా అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తూ అక్కడ చూడాల్సినటువంటి అన్ని ప్లేసెస్ ని కూడా వాళ్ళు విజిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎలా అంటే ఇప్పుడు యాత్ర మనకు హైదరాబాద్ నుంచి కానివ్వండి, లేదంటే బెంగళూరు నుంచి కానీ కాఠ్మండు వరకు మనం ఫ్లైట్ వెళ్తామండి. సో కాఠ్మండు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ తిరిగి మనం యాత్ర కంప్లీట్ చేసి రావడానికి 14 days పడుతుంది అనమాట. 14 days కంప్లీట్ గా బై రోడ్ తీసుకెళ్తామండి మన దగ్గర. సో కాఠ్మండులో మనం ఆ రోజు ఫస్ట్ డే వెళ్ళి అక్కడ స్టే చేసి కాఠ్మండులో మనం చూడాల్సినటువంటి పశుపతినాథ్ టెంపుల్, జలనారాయణ టెంపుల్, తర్వాత గృహేశ్వరి అమ్మవారి టెంపుల్ ఇవన్నీ చేసుకునేసేసి అక్కడ కాఠ్మండులో ఒక చిన్న మీటింగ్ ఉంటుంది అనమాట. సో ఈ యాత్రకు వెళ్ళేటప్పుడు మనం ఎటువంటి లగేజ్ తీసుకెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి క్లాత్స్ మనతో ఉండాలి, లైక్ థర్మల్ వేర్ కానివ్వండి, స్వెటర్స్ ఎలా ఉన్నాయి, షాల్స్ ఎలా ఉన్నాయి, ఒక లాస్ట్ డిస్క్రిప్షన్ అక్కడ డిస్కస్ చేసుకొని మన లగేజ్ ఏదైతే ఉందో జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని అక్కడ నుంచి మనం యాత్ర అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. సో మనం డిస్కస్ చేసినట్టుగా ఈ యాత్ర అంతా కూడా బై రోడే వెళ్తాం అనమాట. సో 2 nights కాఠ్మండులో ఉన్న తర్వాత అక్కడి నుంచి మనము నేపాల్ చైనా బార్డర్ ఏదైతే ఉంటుందో అక్కడ వెళ్ళి హాల్ట్ అవుతాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే ఇమిగ్రేషన్ ప్రాసెస్ గురించి ముందు రోజు సాయంకాలం వెళ్ళి అక్కడ హాల్ట్ అవుతాం. సో దాని తర్వాత రోజు మనము ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ అంటే చైనా ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని చైనాలోకి ఎంటర్ అవుతాం. సో మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం కదండి. సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ అంటే మనకు ఉన్నటువంటి చైనీస్ క్లైమేట్ ఏదైతే ఉందో అక్కడ క్లైమేట్ మనకు సెట్ అవ్వడానికి ఒక 1 day హాల్ట్ ఇచ్చేస్తాం. అక్లిమటైజేషన్ ప్రాసెస్ గురించి అనేసి హాల్ట్ ఇచ్చేస్తాం. సో అక్కడ ఒక 2 nights ఉండి దాని తర్వాత మనం సాగా అనే ప్లేస్కి వెళ్తాం. సాగా. సో సాగా అనే ప్లేస్కి వెళ్తాం. దాని తర్వాత సాగా నుంచి మనము నెక్స్ట్ నైట్ స్టే మానస సరోవరంకి వెళ్తాం. సో ఈ మానస సరోవరంకి వెళ్ళే ముందు రోజు అంటే ఆ రోజు జర్నీ రోజు ఏదైతే ఉంటుందో మధ్యాహ్నం మనము 3 నుంచి 4 మధ్యలో మొదట శిఖర దర్శనం అనేది చేసుకుంటాం. సో కైలాస శిఖరం యొక్క మొట్టమొదటి దర్శనం అనేది మానస సరోవరం ఏదైతే క్యాంప్ ఉంటుందో అక్కడ నుంచి మనం దర్శనం చేసుకుంటాము. అదే రోజు మనం మానస సరోవరం అంతా కూడా బై బస్సు పరిక్రమ అనేది చేస్తాం అనమాట. చేసి ఆ రోజు సాయంకాలం మానస సరోవరం దగ్గర హాల్ట్ అవుతాం. సో నెక్స్ట్ డే అక్కడ సరోవరంలో స్నానం చేసి అక్కడ చేయాల్సినటువంటి పూజలు లైక్ అభిషేకం కానివ్వండి, హోమం కానివ్వండి, అక్కడ గవర్నమెంట్ మనకు వేటికి అయితే పర్మిషన్ ఇచ్చిందో ఆ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకొని డార్చన్ అనే ప్లేస్కి వెళ్తాం. సో ఈ డార్చన్ అనేది ఏంటంటే
పరిక్రమ, ఇప్పుడు శిఖర పరిక్రమ ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించి మనం 3 రోజుల పరిక్రమ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ పరిక్రమకి బేస్ క్యాంప్ అనే ప్లేస్ ఏదైతే ఉందో అది డార్చెన్ అంటారు అనమాట. సో డార్చెన్కి వెళ్ళే వరకు మనం అందరం ఫిట్గా ఉండి, ఎవరైతే మంచి ఫిట్గా ఉండి ముందుకు వెళ్ళగలరో, అది 60 years అయినా 40 years అయినా, సో అక్కడ ఒక డెసిషన్ మీటింగ్ తీసుకొని చేసి మన పరిక్రమ అనేది మొదలు పెడతాం అనమాట. సో ఫస్ట్ మనం డార్చెన్ నుంచి మొదలు ఫస్ట్లో మనం ఒక 6 kilometers ట్రావెల్ చేస్తే యమద్వార్ అనే ప్లేస్ వస్తుంది. యమద్వార్. సో ఆ యమద్వార్ దగ్గర ఎవరైతే పరిక్రమకి వెళ్ళే వాళ్ళు ఉన్నారో, అది నడిచి వెళ్ళినా లేకపోతే గుర్రం తీసుకొని వెళ్ళినా, అక్కడి నుంచి మనం యమద్వార పరిక్రమ చేసేసేసి 3 ప్రదక్షిణలు చేసి అక్కడి నుంచి ముందుకెళ్తాం. ఎవరైతే హెల్త్ పరంగా ఇబ్బంది పడి అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేకున్నారో యమద్వారం దగ్గర 3 పరిక్రమలు చేసి వాళ్ళు రిటర్న్ బ్యాక్ మళ్ళీ డార్చెన్కి వచ్చి రెస్ట్ తీసుకుంటారు అనమాట. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, యమద్వారం దగ్గర 3 పరిక్రమలు అనేసి అక్కడ ఎందుకు చేస్తున్నామంటే, ఎవరైతే పరిక్రమ చేసి ముందుకు వెళ్ళలేకపోతున్నారో ఈ యమద్వారం చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే మనకు ఈ కైలాస శిఖరం యొక్క పరిక్రమ చేసినటువంటి పుణ్యం వస్తుంది అనమాట. సో అందుకు కాబట్టి ప్రతి ఒక్కరిని ఎవరైతే మన దాంట్లో ట్రావెల్ చేస్తారో అందరూ కూడా యమద్వారం వరకు వెళ్ళి అక్కడ పరిక్రమ చేసి 3 పరిక్రమలు ఫస్ట్ డే మనకు సుమారుగా 12 నుంచి 14 kilometers ట్రావెల్ చేసి తిరాపుక్ అనే ప్లేస్కి రీచ్ అవుతాం అనమాట. సో ఈ డేలోనే మనకి 3 ముఖాల దర్శనం అనేది జరుగుతుంది అనమాట. కైలాస శిఖరం యొక్క 4 ముఖాలలో 3 ముఖాల దర్శనం ఇక్కడ మనకు కనపడిపోతుంది. సో దిరాపుక్ అనే ప్లేస్కి రీచ్ అయిన తర్వాత మనకి సాయంకాలం మంచిగా మనము సన్సెట్ ఏదైతే జరుగుతూ ఉంటుందో అప్పుడు మనం గోల్డ్ కలర్లో శిఖరాన్ని చూడొచ్చు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఎప్పుడైతే సన్ రైజ్ జరుగుతుందో అప్పుడు కూడా బ్యూటిఫుల్ వ్యూ అనేది చూడొచ్చు. సో 2వ రోజు పరిక్రమ వచ్చేసేసి చాలా క్లిష్టమైన యాత్ర అనమాట. ఆ రోజు ఇంచుమించుగా మనము 22 kilometers ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ డే ట్రావెల్ చేసి మంచి ఫిట్గా ఉన్నారు అని అక్కడికి వెళ్ళిన తర్వాత డెసిషన్ తీసుకొని నెక్స్ట్ మిగిలిన బ్యాచ్ సెకండ్ డే పరిక్రమకి వెళ్తారు. ఎవరైనా సరే హెల్త్ పరంగా సిక్ అవుతే వాళ్ళు రిటర్న్ బ్యాక్ వచ్చి డార్చెన్లో స్టే ఉంటారు అనమాట. సో 2వ రోజు పరిక్రమ అనేది కంప్లీట్ చేసుకొని మనము దిరాపుక్ అనే ప్లేస్కి వెళ్ళి రీచ్ అవుతాం. సో దిరాపుక్ అనే ప్లేస్కి రీచ్ అయ్యి అక్కడ రెస్ట్ తీసుకొని లాస్ట్ డే కేవలం ఒక 6 kilometers మాత్రమే ఉంటుంది. అది కంప్లీట్ చేసుకొని డార్చెన్కి వెళ్ళి ఎవరైతే మన బేస్లో ఉన్నటువంటి మిగతా ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళతో కలిసి మనం రిటర్న్ బ్యాక్ అనేది వచ్చేస్తాం అనమాట. మళ్ళీ స్టెప్ బై స్టెప్ మనం కిందికి వచ్చేస్తాం. లైక్ సాగా మళ్ళీ బార్డర్లో ఒకరోజు స్టే చేసి కాఠ్మండూకి వచ్చి కాఠ్మండూ నుంచి రిటర్న్ ఫ్లై అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా 13 nights 14 days టూర్ అనేది ఉంటుంది అనమాట. సో ఇందులో మనము ఆన్వర్డ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఇస్తున్నాము. మిగతా టూర్ అంతా కూడా బై రోడే ఉంటుందండి. మొత్తం ఈ 14 daysకు విత్ ఫ్లైట్స్తో అలాగే మనకు టిబెట్ పర్మిట్ ప్లస్ చైనీస్ వీసా ఇవన్నీ కలిపి 2,85,000కి ఇస్తున్నామండి ప్యాకేజ్. నేను మార్కెట్లో అంటే నేను విన్నది మార్కెట్లో 3.5కి పైగానే విన్నా మార్కెట్లో. మీరు చాలా రీజనబుల్ గా చెప్తున్నారు. మళ్ళీ అంటే అక్కడ పర్మిషన్స్ అవన్నీ కూడా మళ్ళీ అదంతా ప్రాసెస్ మీరే చూసుకుంటారా? ఎగ్జాక్ట్లీ అండి. హైదరాబాద్ లో వాళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళు హైదరాబాద్ లేదా బెంగళూరు నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతే బెంగళూరు నుంచి లేదు వాళ్ళు చెన్నై నుంచి ఫ్లై అవ్వాలనుకుంటారు. వాళ్ళు ఉన్నటువంటి ఏ డెస్టినేషన్ నుంచి ఫ్లై అయ్యి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు కూడా కంప్లీట్ బాధ్యత ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్దే ఉంటుందన్నమాట. ప్లస్ ప్రతి బ్యాచ్తో పాటు ఒక ఎక్స్పీరియన్స్డ్ టూర్ మేనేజర్ కూడా వెళ్తారండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి కానివ్వండి మనం స్టార్ట్ అవుతున్న డెస్టినేషన్ నుంచి ఒక మేనేజర్ ఫాలో అవుతారు. నేపాల్ నుంచి నేపాల్ గైడ్స్ వస్తారు. అలాగే నేపాల్లో మన ఈ గైడ్తో పాటు అక్కడ ఒక సపరేట్ కిచెన్ టీమ్ అనేది ఫాలో అవుతారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చైనా కంట్రీలోకి వెళ్తున్నాం. సో అక్కడ ఉన్నటువంటి ఫుడ్ మనకు సెట్ అవ్వదు. సో అందుకు కాబట్టి చైనాలో మనకు సపరేట్ కిచెన్ టీమ్ అనేది ఉందన్నమాట. షెర్పా టీమ్ అని చెప్పి అంటారు. సో వాళ్ళంతా కూడా మనతో పాటే ట్రావెల్ చేసి ప్రతి ప్లేస్ లో మనం ఎక్కడైతే స్టే చేస్తామో చైనాలో అక్కడ వాళ్ళే మనకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి ఏర్పాటు చేస్తారనమాట. కంప్లీట్ మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ఓకే, ఇందాక మీరు అన్నారు కొన్ని ప్లేసెస్ లో మీటింగ్ పెట్టుకొని ఫిట్ ఉంటేనే మళ్ళీ ఫర్దర్ గా తీసుకెళ్తాము అని చెప్పేసి. సో మీరు మినిట్ టు మినిట్ వాళ్ళని కనిపెట్టుకొని ఉంటారనమాట, ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటి అని. చాలా అండి, చాలా అంటే చాలా. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద మా చూపు ఉంటుంది అనమాట. ఎందుకంటే వచ్చేటువంటి 40 మంది కానివ్వండి 50 మంది కానివ్వండి 100 మంది వచ్చినా సరే ప్రతి ఒక్కరిని కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటాం. వాళ్ళు డేలో ఎలా ఉన్నారు, సాయంకాలం అయ్యేసరికి ఎలా ఉన్నారు, నైట్ అయ్యేసరికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో ప్రాబ్లం ఉండదండి. కాఠ్మండూలో కానీ బార్డర్లో కానీ ప్రాబ్లం ఉండదు. వన్స్ మనం చైనాలో ఎంటర్ అయ్యి సాగా మానసరోవరం ఇలా స్టెప్ బై స్టెప్ మనం వెళ్తూ ఉంటాం కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఫుడ్ ఎలా తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. సో మీరు మెడికల్ సపోర్ట్ కి కూడా అలర్ట్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ అండి. ఎవరైనా సరే కొద్దిగా మాకు హెల్త్ పరంగా సిక్ అయినట్టు అనిపించింది, ఫుడ్ తీసుకోవట్లేదు లేదంటే ఫుడ్ డైజెషన్ అవ్వట్లేదు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ మేము ఏర్పాటు చేస్తామండి. సో ఎక్కడ వాళ్ళు ఓన్గా వెళ్ళాలి చేయాలన్న ఇబ్బంది ఉండదు అనమాట. ఎవరైనా సరే హెల్త్ పరంగా ఇబ్బంది అయినా సరే ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేసి
వాళ్ళ ప్రొసీజర్ ఏంటి అనేసి ఫాలో అయిపోతాం అన్నమాట. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద డీటెయిల్స్ సార్. సో చూసారు కదా వ్యూవర్స్, మానస్ సరోవర్ ఒక్కసారైనా నిజంగా జీవితంలో వెళ్ళి తీరాల్సిన యాత్ర ఇదైతే. కానీ అది వెళ్ళే దానికంటే ముందు గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటేనే నిజంగా మనం చాలా సేఫ్గా వెళ్ళి రాగలుగుతాం. సో అందులో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎంత గుడ్ విల్ ఉంది ఆ విషయంలో అనేది మనందరికీ తెలిసిందే. సో ఒక్కసారి ఈ మానస్ సరోవర్ యాత్రకి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.